డియర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఒక్క ప్రశ్న. 2026-27 కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్స్లో ఏ చాప్టర్ మార్కులు ఎక్కువగా తెస్తాయి? మరి ఏ చాప్టర్ చదవడం మొదలు పెడితే కెమిస్ట్రీ ఈజీ అవుతుంది? ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే భయమా, లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫుల్ మార్క్స్ కొట్టాలనుకుంటున్నారా? మీకు తెలుసా, ఈ సంవత్సరం విడుదలైన ఏపీ బిఏఈ కెమిస్ట్రీ 2 టెక్స్ట్ బుక్ లో మొత్తం 10 చాప్టర్స్ ఉన్నాయి, 10 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఫిజికల్ కెమిస్ట్రీ 3 చాప్టర్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ 2 చాప్టర్స్, అట్లాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ 3 చాప్టర్స్ ఉన్నాయి. అంటే సగం కంటే ఎక్కువ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన ఆధారపడి ఉంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో కొత్త సిలబస్ ఏమిటి, ఏ చాప్టర్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎలా స్టార్ట్ చేయాలి, ఇలా ఏ స్ట్రాటజీ ఫాలో అయితే 90 to 100% మార్క్స్ వస్తాయి అని పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ న్యూ సిలబస్ ఓవర్ రివ్యూ. ముందుగా కొత్త సిలబస్ స్ట్రక్చర్ చూద్దాం. ఈ కొత్త కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ 2లో 2026 ఎడిషన్ విడుదలైంది. దీన్ని ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం. మొత్తం చాప్టర్స్ 10, వాటిలో 3 పార్ట్స్ గా విభజించారు. ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ 1, ఇనార్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ 2, అట్లాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ 3గా విభజించడం జరిగింది. ఇప్పుడు ఏ సెక్షన్ ఎక్కువ మార్క్స్ తెస్తుంది? ఆన్సర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీ టోటల్ 3 చాప్టర్స్. చాప్టర్ 1 సొల్యూషన్స్. చూడండి, సొల్యూషన్స్ చాప్టర్ అంటే టీలో షుగర్ ఎందుకు కరిగిపోతుంది, వాటర్లో సాల్ట్ ఎందుకు డిజాల్వ్ అవుతుంది, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని సొల్యూషన్స్ చాప్టర్లోనే ఉంటాయి. చాప్టర్ సిలబస్ ఒకసారి చూసినట్లయితే ఇవి చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, కాన్సన్ట్రేషన్, సాల్యుబిలిటీ, వేపర్ ప్రెషర్, అలాగే ఐడియల్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్, కాలిగేటివ్ ప్రాపర్టీస్, మాస్, అబ్నార్మల్ మోలార్ మాసెస్, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం చూడవచ్చు. ఇక చాప్టర్ 2 మనం తీసుకుంటే ఎలక్ట్రో కెమిస్ట్రీ. బ్యాటరీ ఎలా పనిచేస్తుంది, మొబైల్ బ్యాటరీ చార్జెస్ ఎలా అవుతున్నాయి, ఎలక్ట్రిక్ కరెంట్ కెమికల్ రియాక్షన్స్ తో ఎలా సంబంధం కలిగి ఉంది, ఇటువంటివి ఉంటాయి. నీట్, జేఈ, ఎంసెట్ ఫ్రీక్వెంట్ గా వచ్చే చాప్టర్ ఇది, కాబట్టి బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సిలబస్ ఒకసారి చూస్తే సెకండ్ చాప్టర్ ఎలక్ట్రో కెమికల్ సెల్స్, గాల్వానిక్ సెల్స్, నెర్నెస్ట్ ఈక్వేషన్, కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్, ఎలక్ట్రోలైటిక్ సెల్స్, ఎలక్ట్రోలసిస్, బ్యాటరీస్, ఫ్యూయల్ సెల్స్, కరోషన్, ఇవన్నీ కూడా దీంట్లో స్టడీ చేయవలసి ఉంటుంది. ఫారడేస్ లాస్. ఇక థర్డ్ చాప్టర్ చూస్తే కెమికల్ కైనెటిక్స్. మెడిసిన్ శరీరంలో ఎంత వేగంగా పనిచేస్తుంది, కెమికల్ రియాక్షన్ స్పీడ్ ఎలా ఉంటుంది, రియాక్షన్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, న్యూమెరికల్ ఎక్కువగా వస్తాయి, అంటే న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఈ చాప్టర్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం. ఇక సిలబస్ చూస్తే రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ రేట్ ఆఫ్ రియాక్షన్, ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్స్, టెంపరేచర్స్ డిపెండ్స్ ఆన్ ది రేట్, అలాగే పొల్యూషన్ థియరీ, కెమికల్ రియాక్షన్స్, ఇవన్నీ కూడా ఈ చాప్టర్ లో స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక ఇనార్గానిక్ కెమిస్ట్రీని మనం చూసినట్లయితే చాప్టర్ 4 డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. పీరియాడిక్ టేబుల్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కి సంబంధించిన చాప్టర్ ఇది. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్ చూస్తే కలర్ఫుల్ కాంపౌండ్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, లాంథనాయిడ్స్, యాక్టినైడ్స్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇక చాప్టర్ చూసినట్లయితే సిలబస్ పొజిషన్ ఇన్ పీరియాడిక్ టేబుల్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్, జనరల్ ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ కాంపౌండ్స్, అలాగే లాంథనాయిడ్స్, యాక్టినైడ్స్ అండ్ అప్లికేషన్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక చాప్టర్ 5 కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చూసినట్లయితే జేఈ మరియు నీట్ స్టూడెంట్స్ కి గోల్డెన్ చాప్టర్స్ అంటారు. మరి వెర్నర్స్ థియరీ, బాండింగ్, నోమెన్క్లేచర్, అప్లికేషన్స్, ఇవన్నీ కూడా దీంట్లో స్టడీ చేయాల్సి ఉంటుంది. చాప్టర్ 5 సిలబస్ బ్రేక్ డౌన్ చేసినట్లయితే వెర్నర్స్ థియరీ, డెఫినేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ టర్మ్స్, నోమెన్క్లేచర్, ఐసోమెరిజం, బాండింగ్ ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, బాండింగ్ ఇన్ మెటల్ కార్బొనైల్స్, ఇంపార్టెన్స్ అండ్ అప్లికేషన్స్ అన్ని కూడా ఈ చాప్టర్ లో స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇప్పుడు అసలు గేమ్ చేంజర్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మీకు కెమిస్ట్రీలో టాప్ మార్క్స్ కావాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు మాస్టర్ కావాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రారంభ చాప్టర్ ఇదే. కార్బన్ తో హాలోజన్ కలిసిన కాంపౌండ్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది. హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్ చాప్టర్ 6th చాప్టర్.
టోటల్ మనకు 5 చాప్టర్స్ ఆర్గానిక్ చాప్టర్స్ ఉన్నాయి. 50% సిలబస్ ఆర్గానికే కాబట్టి బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక చాప్టర్స్ లో క్లాసిఫికేషన్స్, నామెన్క్లేచర్, అలాగే కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ తెలుసు మీకు అర్థమయ్యాయి అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు ఈజీగా అర్థమవుతుంది. చాప్టర్ చూసినట్లయితే సిలబస్ బ్రేక్ డౌన్ చేసినట్లయితే క్లాసిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్, నామెన్క్లేచర్, స్ట్రక్చర్ ఆఫ్ సి బాండ్ హెక్స్, అలాగే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హాలో ఆల్కేన్స్, హాలో ఎరిన్స్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్టడీ చేయాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. దీంట్లో SN1 SN2 రియాక్షన్స్ కూడా కవర్ అవుతాయి. వెరీ ఇంపార్టెంట్. ఇక 7th చాప్టర్ ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్. హ్యాండ్ శానిటైజేషన్ లో ఆల్కహాల్ ఎందుకు వాడతారు, ఫినాల్ ఎందుకు ముఖ్యమైనది, అట్లాగే ఈథర్స్ ఎక్కడ ఉపయోగిస్తారు, చాప్టర్ లో ఫంక్షనల్ గ్రూప్స్ ఎలా ఇంపార్టెంట్ అనేది మనం చూసినట్లయితే ఈ చాప్టర్ కవర్ అవుతుంది. ఇంకా చాప్టర్ ని మనం క్లియర్ గా చూస్తే సిలబస్, క్లాసిఫికేషన్, అలాగే నామెన్క్లేచర్, అలాగే స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్, ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ అండ్ కమర్షియల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ ఈథర్స్ ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్ లో స్టడీ చేస్తాం. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే 8th చాప్టర్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీ హార్ట్ చాప్టర్ ఇది. కన్వర్జేషన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ప్రిపరేషన్స్ వెరీ ఇంపార్టెంట్, కెమికల్ రియాక్షన్స్ వెరీ ఇంపార్టెంట్, నేమ్ రియాక్షన్స్ కూడా ఇందులో ఎక్కువ వస్తాయి. ఇక్కడ నుంచే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఈ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్ గా మనం గుర్తుంచుకోవాలి. ఇంకా చూసినట్లయితే టోటల్ సిలబస్, నామెన్క్లేచర్ ఆఫ్ ది స్ట్రక్చర్స్, నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కెమికల్ ప్రాపర్టీస్, నామెన్క్లేచర్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ప్రిపరేషన్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్ లో మీరు స్టడీ చేయవలసి ఉంటుంది. దిస్ ఇస్ నెక్స్ట్ చాప్టర్. నెక్స్ట్ అమైన్స్ 9th చాప్టర్, దట్ ఈస్ మెడిసిన్ తయారీలో అమైన్స్ రోల్ ఎంతో కీలకం. మరి ప్రిపరేషన్ ప్రాపర్టీస్ మనం చూసినట్లయితే డయోజెనియం సాల్ట్స్, అరోమేటిక్ కాంపౌండ్ సింథసిస్ అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి, దీంతో జరుగుతాయి. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఏమేమి ఉన్నాయి చాప్టర్స్ చూస్తే చాప్టర్ 9 సిలబస్ బ్రేక్ డౌన్ చేసే స్ట్రక్చర్ ఆఫ్ అమైన్స్, క్లాసిఫికేషన్, నామెన్క్లేచర్, ప్రిపరేషన్ ఆఫ్ అమైన్స్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ రియాక్షన్స్, డయాజోనియం సాల్ట్స్, ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం దీంట్లో చూస్తాం. సింథసిస్ అన్ని కూడా దీంట్లో చూడవచ్చు. మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ అమైన్స్, క్లాసిఫికేషన్, నామెన్క్లేచర్ అనేసి కూడా మనం దీంట్లో చూస్తాం. ఇక చాప్టర్ 10 బయోమాలిక్యూల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఎలా పనిచేస్తాయి మన శరీరంలో, DNA అంటే ఏమిటి, అలాగే హార్మోన్స్ ఎలా పనిచేస్తాయి, బయాలజికల్ ఇంపార్టెన్స్ ఏంటి, కెమిస్ట్రీని బయాలజీతో కలిపి మనం చదువుకుంటాం. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ మెడిసినల్ కెమిస్ట్రీ టైప్ అన్నమాట. సిలబస్ చూసినట్లయితే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్, విటమిన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ హార్మోన్స్ ఈ టాపిక్ లో మనం చదవాల్సి ఉంటుంది. ఇది టోటల్ సిలబస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ స్ట్రాటజీ ఒకసారి చూస్తే కార్బన్ వేలెన్సీని బాగా నేర్చుకోండి, ఫంక్షనల్ గ్రూప్స్ మెమరైజ్ చేసుకోండి, నామెన్క్లేచర్ ప్రాక్టీస్ చేయండి, రియాక్షన్ మెకానిజమ్స్ ను అర్థం చేసుకోండి. ఇవన్నీ చదువుకున్నప్పుడే మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో నెంబర్ 1 గా మీరు తయారవుతారు. ఇక నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టడీ స్ట్రాటజీ ఏంటంటే కన్వర్షన్స్ ని డైలీ ప్రాక్టీస్ చేయాలి. అట్లాగే ఆర్గానిక్ రియాక్షన్స్ ని ఫ్లో చార్ట్స్ రూపంలో రాసుకొని ప్రిపేర్ చేయండి. ఇక సండే ఆర్గానిక్ కెమిస్ట్రీని రివిజన్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇలా చేసినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు నెంబర్ 1 గా తయారవుతారు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ విధంగా ఫార్ములాని బట్టి కాంపౌండ్ నేమ్ చెప్పగలరా, ఫంక్షనల్ గ్రూప్ ని చూసి చాప్టర్ ను గుర్తించగలరా, రియాక్షన్ చూసి ప్రోడక్ట్ ప్రిడిక్ట్ చేయగలరా, ఈ 3 క్వశ్చన్స్ ఎస్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు స్ట్రాంగ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకుని అంత స్ట్రాంగ్ గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇక ఫైనల్ మోటివేషన్ ఏంటంటే నేను చెప్పడం, ఫిజికల్ కెమిస్ట్రీలో కాన్సెప్ట్స్ అన్ని ఉన్నాయి, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మెమొరీ అవసరం అవుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక లాజిక్ కాంపౌండ్, లాజిక్ ఉండాలి. ఇవి అర్థమైతే మీకు కెమిస్ట్రీ ఫేవరెట్ సబ్జెక్ట్ గా మారిపోతుంది. ఇక ఈ సంవత్సరం నుంచి బేసిక్ స్ట్రాంగ్ చేసుకోండి. హాలో ఆల్కేన్స్ నుంచి బయో మాలిక్యూల్స్ వరకు స్టెప్ బై స్టెప్ చదవండి. బోర్డ్ ఎగ్జామ్స్ లో, ఎంసెట్ లో, నీట్ లో, జేఈలో మెయిన్ ఆర్గానిక్ పైన ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ మంచి ఎక్స్పర్ట్ లెక్చరర్ దగ్గర పాఠాలు వినండి, నేర్చుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ సాధించండి. వేద కెమిస్ట్రీ మీ సక్సెస్ జర్నీలో ఎప్పుడు మీకు తోడు ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం. ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు
అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్నీ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి. ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ everyone. Thank you for watching. Keep learning, keep rocking. Thank you very much.